Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. సో ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ని డిస్కస్ చేద్దాం సార్. మన జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఎప్పుడు ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది సార్. సో ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాం, దాంతోపాటు ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకుందాం. సరే సార్, మరి మనం కనుక చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏ క్వశ్చన్ అంటే ట్రాన్సిస్టర్ మీద క్వశ్చన్ అడిగాడు సార్. ఏమన్నాడు? ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ అండ్ టెర్మినల్స్, దాని యొక్క టెర్మినల్స్ని అదేవిధంగా దాని యొక్క టైప్ని ఐడెంటిఫై చేయమన్నాడు సార్. సో మనకి ట్రాన్సిస్టర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఏంటేంటి? ఒకటి పిఎన్పి ట్రాన్సిస్టర్ సార్, ఇంకోటి వచ్చేసరికి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సార్. పిఎన్పి అండ్ ఎన్పిఎన్. సో చాలా మంది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎంటర్ ఉన్నప్పుడు పిఎన్పి, బయటకు వస్తే ఎన్పిఎన్, ఈ విధంగా ఏవేవో గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఫ్రీగా ఈజీగా గుర్తుండడం కోసం. సో నార్మల్గా అదంతా గుర్తుపెట్టుకునే బదులు బేసిక్ ఆన్సర్ చూసుకోండి సార్. మనము బేసిక్గా ఒక డయోడ్ గనక తీసుకుంటే, మనకి డయోడ్ గనక తీసుకుంటే ఇటు సైడ్ ఉండే టెర్మినల్ని మనం ఏం టెర్మినల్ అంటాం సార్? డయోడ్లో ఇటు సైడ్ ఉండేది యానోడ్ టెర్మినల్, ఇటు సైడ్ వచ్చేసరికి క్యాథోడ్ టెర్మినల్ ఉంటుంది. అంటే డయోడ్ అనేది ఎన్ని టెర్మినల్ డివైస్ సార్? ఇట్ ఈస్ ఏ 2 టెర్మినల్ డివైస్. ఎందుకంటే 2 టెర్మినల్స్ ఉన్నాయి. 1 టెర్మినల్ ఈజ్ యానోడ్, అనదర్ టెర్మినల్ ఈజ్ క్యాథోడ్. మరి డయోడ్ అనేది కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అలో చేస్తుంది? క్యాథోడ్ నుంచి యానోడ్కా లేదా యానోడ్ నుంచి క్యాథోడ్కా? కరెంట్ ఎటు నుంచి ఎటు అలో చేస్తుంది సార్? ఇట్ ఆల్వేస్ అలోస్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ మాత్రమే మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో క్యాథోడ్ నుంచి యానోడ్కి కరెంట్ డైరెక్షన్ అనేది ఇది అలో చేయదు, ఓన్లీ 1 వే మాత్రమే అలో చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇది ఎన్పిఎన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది డిసైడ్ అవుదాం. సో ఫస్ట్ మీకు తెలుసు సార్, కరెంట్ అనేది ఆల్వేస్ యానోడ్ టెర్మినల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పి సైడ్ సార్. ఇట్ సైడ్ వచ్చేసరికి ఏం టెర్మినల్ సార్? ఎన్ టెర్మినల్. అంటే కరెంట్ అనేది మనకి డయోడ్ ఎటు నుంచి ఎటు అలో చేస్తుంది అంటే ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ పి సైడ్ నుంచి ఎన్ సైడ్కి మాత్రమే కరెంట్ అలో చేస్తుంది. సో క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. మనకి ట్రాన్సిస్టర్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏమేంటి? పిఎన్పి ట్రాన్సిస్టర్ ఒకటి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి. ఫస్ట్ ట్రాన్సిస్టర్ని ఐడెంటిఫై చేయండి. ఏ విధంగా చేయాలో చూద్దాం సార్. మనం ఇక్కడ ఒక హింట్ తీసుకున్నాం. ఏం హింట్ తీసుకున్నాము? కరెంట్ అనేది డయోడ్లో పి నుంచి ఎన్కి మాత్రమే ఫ్లో అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ చూసుకోండి సార్. కరెంట్ డైరెక్షన్ చూసుకోండి. కరెంట్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది? నేను ఇప్పుడు ఈ విధంగా కరెంట్ డైరెక్షన్ చేపించాను అనుకోండి. మన లెక్క ప్రకారం ఏదైతే ఆరో సైడ్ ఉందో సార్, ఆరో సైడ్ ఎవరు ఉండాలి? ఎన్ ఉండాలి. ఏదైతే ఆరో యొక్క ఫైనల్ ఎండ్ వచ్చేసరికి ఎవరు ఉండాలి సార్? పి ఉండాలి. అంటే ఇక్కడ గనక చూసుకుంటే కరెంట్ ఈ విధంగా గనక తీసుకుంటే ఇటు సైడ్ కంపల్సరీ పి ఉండాలి సార్, ఇటు సైడ్ ఎన్ ఉండాలి సార్. నెక్స్ట్ ఇటు చూడండి, ఇప్పుడు కరెంట్ ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది. అంటే కంపల్సరీ ఇది పి టెర్మినల్ అయి ఉండాలి, ఇది ఎన్ టెర్మినల్ అయి ఉండాలి. కరెంట్ ఇప్పుడు ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసరికి పి సైడ్ సార్, ఇక్కడ వచ్చేసరికి ఎన్ సైడ్ సార్. సో ఈ విధంగా మనం టెర్మినల్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ట్రాన్సిస్టర్లో ఉండేవి 2 టైప్స్ సార్. ఏంటి? ఒకటి పిఎన్పి ట్రాన్సిస్టర్ అన్న అయి ఉంటుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అన్న అయి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎన్ పెట్టుకోవచ్చా సార్? ఎన్పిఎన్. పి అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే పి పెట్టారనుకోండి ఏమవుతుంది? పిపిఎన్ అవుతుంది. మన పిపిఎన్ ఉందా మనకి ట్రాన్సిస్టర్? లేదు. మనకు ఉండే ట్రాన్సిస్టర్ ఏంటి? ఎన్పిఎన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఎన్ఎన్పి అవుతుంది. సో కంపల్సరీ ఏం పెట్టాలి సార్? పి అనేది పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ పెట్టండి సార్, పిఎన్ ఉంది. సో కంపల్సరీ ఇక్కడ ఉండే టెర్మినల్ వచ్చేసరికి ఏమవుతుంది సార్? ఎన్పిఎన్. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ ట్రాన్సిస్టర్ మీద అడిగేది ఏంటి సార్ అంటే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టరా పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది ఐడెంటిఫై చేయమంటాడు. చాలాసార్లు ఈ టాపిక్ మీద క్వశ్చన్ అనేది వచ్చింది సార్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, టైప్ ఆఫ్ ద టెర్మినల్స్. టెర్మినల్స్ని మనకు ఐడెంటిఫై చేయమంటాడు సార్. మనం బీజేటీలో కనుక తీసుకుంటే మనకి టోటల్ 3 టెర్మినల్స్ ఉంటాయి. ఏమేం టెర్మినల్స్ ఉంటాయి మనకి బీజేటీలో? బీజేటీలో వచ్చేసరికి ఒకటి ఎమిటర్ టెర్మినల్ సార్, ఒకటి ఎమిటర్ టెర్మినల్ సార్, ఇంకోటి బేస్ టెర్మినల్ సార్, ఇంకోటి వచ్చేసరికి కలెక్టర్ టెర్మినల్.
ఈ టర్మినల్స్ని కూడా మీరు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తా అంటే ఆ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. కంపల్సరీ ఆప్షన్ ఏలోనే అవైలబుల్ ఉంటుంది సార్. మనము చూడగానే డైరెక్ట్ పెట్టేసుకొని వెళ్ళిపోతాం. సో టర్మినల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే, మీకు యారో సింబల్ ఎక్కడైతే ఉంటుందో, ఈ యారో సింబల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండే టర్మినల్ వచ్చేసరికి కంపల్సరీ ఏముండాలి సార్ అంటే ఎమిటర్ టర్మినల్ అయి ఉండాలి. యారో సింబల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం టర్మినల్ అయి ఉండాలి? ఎమిటర్ అయి ఉండాలి. మరి ఇక్కడ చూడండి యారో దగ్గర ఎవరున్నారు? ఇక్కడ సి స్టాండ్ ఫర్ ఏంటి సార్ అంటే కలెక్టర్. మరి ఇది ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి సార్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అనేది కాదు. నెక్స్ట్ దానికి రండి సార్. సో యారో సింబల్ ఉన్న దగ్గర ఎవరు ఉండాలి? కంపల్సరీ ఎమిటర్ ఉండాలి. మధ్యలో ఎవరు ఉండాలి అంటే ఎప్పుడు బేస్ ఉండాలి. ఫైనల్గా ఎమిటర్ బేస్ అయిపోతే ఇంకొక టర్మినల్ వచ్చేసరికి కలెక్టర్ టర్మినల్. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ఇది ఏం ట్రాన్సిస్టర్ సార్ అంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ సార్. ఇట్ ఈస్ ఎ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎమిటర్ అనేది ఇక్కడ ఉండాలి, బేస్ మధ్యలో ఉండాలి, కలెక్టర్ వచ్చేసరికి కలెక్షన్ చేసుకుంటుంది. నెక్స్ట్ దానికి చూడండి సార్, ఎమిటర్ యారో దగ్గర ఉందా లేదా? ఉంది సార్. సో ఇది కరెక్ట్ కాన్ఫిగరేషన్. మరి ఏం కాన్ఫిగరేషన్ ఇది? ఎన్పిఎన్ కాన్ఫిగరేషన్. ఎన్పిఎన్ కాన్ఫిగరేషన్. సో ఇది ట్రాన్సిస్టర్ మీద మనకి బేసిక్గా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఈ 2 క్వశ్చన్స్ మీద కంపల్సరీ చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం సార్. దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ చూడండి. డివైజెస్ యొక్క నేమ్స్ ఇచ్చాడు, దాని యొక్క టర్మినల్స్ నేమ్స్ కూడా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది సార్. సో డివైస్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం డివైస్ సార్? ఇది బీజేటీ. బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బీజేటీ అంటే ఏంటి సార్? బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. మనం ఇప్పటి వరకు 2 నేర్చుకున్నాం సార్. బీజేటీలో టర్మినల్స్ ఏంటో మనము స్టార్టింగ్లోనే నేర్చుకున్నాం. చూడండి బీజేటీలో టర్మినల్స్ ఏమేమి నేర్చుకున్నాము? ఎమిటర్ టర్మినల్ ఉంటుంది, బేస్ ఉంటుంది, కలెక్టర్ ఉంటుంది. అదేవిధంగా డయోడ్ యొక్క టర్మినల్స్ కూడా నేర్చుకున్నాం సార్. డయోడ్కి ఏమేమి టర్మినల్స్ ఉన్నాయి? యానోడ్, క్యాథోడ్. అంటే ఇది ఎన్ని టర్మినల్ డివైస్ అన్నాము? 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ 2 టర్మినల్ డివైస్ అన్నాం. మరి దీనికి ఎన్ని టర్మినల్స్ ఉన్నాయి? టోటల్ 3 టర్మినల్స్ కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం సార్? ఇట్ ఈస్ ఎ 3 టర్మినల్ డివైస్. ఇట్ ఈస్ ఎ 3 టర్మినల్ డివైస్. సో ఒకసారి మనం ఇంతకుముందు చూసిన క్వశ్చన్కి ఒకసారి వెళ్ళిపోదాం సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి సార్. ఇందులో మ్యాచ్ ద ఫాలోయింగ్. బీజేటీకి ఏమేమి ఉండాలి? ఎమిటర్, బేస్, కలెక్టర్. మరి ఏ ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్? బీజేటీ, ఎమిటర్, బేస్, కలెక్టర్. నెక్స్ట్ చూడండి డయోడ్. డయోడ్కి ఏమేమి టర్మినల్స్ ఉండాలి? ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏమేమి టర్మినల్స్ సార్? 1 ఈజ్ యానోడ్, అనదర్ 1 ఈజ్ క్యాథోడ్. ఇది ఫస్ట్ ఒక 2 డివైజెస్ అనేవి నేర్చుకున్నాం. ఇంకా 3 డివైసెస్ ఉన్నాయి కదా, ఆ 3 డివైజెస్ చూద్దాం సార్ ఇప్పుడు. సో నెక్స్ట్ డివైస్ సార్ మాస్ఫెట్. మాస్ఫెట్. సో మాస్ఫెట్ స్టాండ్స్ ఫర్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ సార్. సో మాస్ఫెట్ అంటే ఏమనుకుంటున్నాం? మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్. నథింగ్ బట్ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ అంటే FET అని రాసుకున్నాం సార్. సో మరి సార్ మనము బీజేటీని ఏ విధంగా అయితే ఎన్పిఎన్ పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్గా డివైడ్ చేసామో మాస్ఫెట్ని కూడా మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం సార్. ఒకదాన్ని ఏమో ఏ మాస్ఫెట్ అంటాము అంటే ఈ మాస్ఫెట్ అంటాం సార్. ఈ మాస్ఫెట్ అంటాము. ఇంకో దాన్ని ఏమో డి మాస్ఫెట్ అంటున్నాం సార్. ఈ మాస్ఫెట్ ఒకటి, డి మాస్ఫెట్ ఒకటి. ఈ మాస్ఫెట్ అంటే ఎన్హాన్స్మెంట్ మోడ్ సార్. డి మాస్ఫెట్ అంటే డిప్లీషన్ మోడ్ సార్. సరే మరి ఈసారి వీటిని ఏ విధంగా నేను ఐడెంటిఫై చేయాలి? ఏ విధంగా నేను వీటిని గుర్తించాలి అంటే సార్ ఈ మాస్ఫెట్ ఈకి ఏ విధంగా అయితే మనకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో సిమిలర్గా మనకి ఇక్కడ ఈ మాస్ఫెట్ని డ్రా చేసేటప్పుడు ఏం చేస్తాడు సార్ అంటే మీకు ఈ విధంగా మధ్యలో గ్యాప్స్ అనేది ఇస్తాడు సార్. దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఏమని చెప్తాము అంటే ఇట్ ఈజ్ ఈ మాస్ఫెట్ అంటాం. ఒకవేళ మనకి లైన్ కనుక ఎలాంటి గ్యాప్స్ లేకుండా కంప్లీట్గా ఫిల్ చేశాడు అనుకోండి, దీన్ని డి మాస్ఫెట్ అంటాం. సార్ ఇదేనా సార్ కాన్సెప్ట్ అంటే దీని లోపల యాక్చువల్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇందులోనేమో లేయర్ అనేది ఫార్మేషన్ అవ్వదు సార్.
బట్ ఇందులో అనేది ఆల్రెడీ లేయర్ ఫార్మేషన్ అయి ఉంటుంది కాబట్టి అందుకే మీకు ఇట్లా స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. యాక్చువల్గా కాన్సెప్ట్ అది, బట్ మీరు గుర్తుపెట్టుకోవడం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, సార్ ఈ మాస్ఫెట్లో ఏ విధంగా అయితే గ్యాప్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి ఈ మాస్ఫెట్ డ్రా చేసేటప్పుడు గ్యాప్స్ వస్తాయి సార్. డి మాస్ఫెట్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఈ విధంగా వస్తుంది. మరి టర్మినల్స్ కనుక చూసుకుంటే సార్ బీజేటీలో ఏమేమి టర్మినల్స్ అనుకున్నాము? ఎమిటర్, బేస్, కలెక్టర్. మరి ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ టర్మినల్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏం టర్మినల్ సార్ అంటే సోర్స్. అక్కడ మీరు బీజేటీలో ఏమనుకున్నారు? ఎమిటర్ టర్మినల్ అనుకున్నాం. ఎమిటర్ ఏం చేస్తుంది సార్ అంటే ఎప్పుడు ఎమిట్ చేస్తూనే ఉంటుంది. మరి కలెక్టర్ యొక్క పర్పస్ ఏంటి? అది కలెక్షన్ చేసుకుంటూ ఉంటుంది. సో బేస్ అనేది మధ్యలో ఉంటుంది సార్. మరి ఇక్కడ మాస్ఫెట్లో కనుక చూసుకుంటే ఇక్కడ సోర్స్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ ఇక్కడ పైన వచ్చేసరికి డ్రైన్ టర్మినల్ సార్. ఈ మధ్యలో వచ్చేసరికి ఏం టర్మినల్ సార్ అంటే గేట్ టర్మినల్. సో టర్మినల్స్ వచ్చేసరికి ఏమేం టర్మినల్స్ ఉన్నాయి? డ్రైన్, సోర్స్, గేట్. సో ఇది ఏ టైప్ ఆఫ్ మాస్ఫెట్ అంటే ఈ మాస్ఫెట్లో ఈ టర్మినల్. సిమిలర్గా డి మాస్ఫెట్లో కూడా ఏమేమి టర్మినల్స్ ఉంటాయి? ఇది వచ్చేసరికి సోర్స్, ఇది వచ్చేసరికి డ్రైన్, ఇక్కడ టర్మినల్ వచ్చేసరికి ఏం టర్మినల్ సార్? ఇట్ ఈస్ ఎ గేట్ టర్మినల్. డ్రైన్, సోర్స్ అండ్ గేట్ అన్నమాట. సో దీస్ ఆర్ ద టర్మినల్స్ రిలేటెడ్ టు మాస్ఫెట్. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మనం ఏ టైప్ మాస్ఫెట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం సార్ అంటే ఎన్ ఛానల్ మాస్ఫెట్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాం. సో ఈ 2 టైప్స్ కూడా ఏం ఛానల్ సార్ అంటే ఈ 2 టైప్స్ కూడా ఎన్ ఛానల్ మాస్ఫెట్కి సంబంధించి. ఎన్ ఛానల్ ఈ మాస్ఫెట్ అనొచ్చు, లేదా అంటే ఎన్ ఛానల్ డి మాస్ఫెట్ అని కూడా అనొచ్చు సార్. ఇది మాస్ఫెట్కి సంబంధించి. నెక్స్ట్ దీని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఐజీబీటీ. ఐజీబీటీ అంటే ఏంటి సార్? ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ లేదా ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. సార్ మరి ఈ బీజేటీ అనేది ఎందుకు వచ్చింది అంటే మనకి బీజేటీలో కొన్ని లాసెస్ ఉంటాయి, మాస్ఫెట్లో కొన్ని లాసెస్ ఉంటాయి. ఆ 2 లాసెస్ని ఎలిమినేషన్ చేసిన తర్వాత వచ్చిన డివైస్ ఎవరు సార్ అంటే ఐజీబీటీ అనేది వచ్చింది సార్. అంటే ఐజీబీటీ అనేది ఎవరి యొక్క కాంబినేషన్ సార్? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బీజేటీ ప్లస్ మాస్ఫెట్ యొక్క కాంబినేషనే మనకేంటి సార్ అంటే ఐజీబీటీ. ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చింది ఎవరు సార్ అంటే ఐజీబీటీ. మరి బీజేటీలో మనం ఏమేమి టర్మినల్స్ చూసాము? ఎమిటర్, బేస్, కలెక్టర్. మరి మాస్ఫెట్లో మీరు ఏమేమి టర్మినల్స్ చూసారు? సోర్స్, డ్రైన్ లేదా గేట్ లేదా అంటే డ్రైన్. ఇవే కదా సార్ టర్మినల్స్. సో ఇప్పుడు మరి దీనికి ఏం టర్మినల్స్ రావాలి? వీళ్ళిద్దరిని కంబైన్ చేస్తే వచ్చింది ఐజీబీటీ. అంటే వీళ్ళిద్దరి కంబైన్ చేసిన టర్మినల్స్ అన్నీ వీళ్ళకి వస్తాయి సార్. మరి ఇక్కడ ఆల్రెడీ మీకు ఒకటి మెన్షన్ చేశాడు సార్. ఏంటి ఇక్కడ? గేట్. అంటే గేట్ అనేది కంపల్సరీ ఇక్కడ ఉండాలి సార్. సో గేట్ అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం చూడండి. గేట్ ఎక్కడ ప్రజెంట్ అయ్యి ఉంది? మాస్ఫెట్లో ఉంది. అంటే గేట్ అనేది మీరు మాస్ఫెట్ నుంచి తీసుకున్నారు. మరి ఇంకా 2 టర్మినల్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? బీజేటీ దగ్గర నుంచి తీసుకోవాలి. అందుకే ఇక్కడ మనం ఆల్రెడీ ఇండికేట్ చేసాం. యారో అనేది దేన్ని చూపిస్తుంది? ఎమిటర్ టర్మినల్ని చూపిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ ఎమిటర్ సార్. ఇక్కడ వచ్చేసరికి టర్మినల్ ఏముంటుంది సార్? కలెక్టర్ టర్మినల్. సో ఐజీబీటీ యొక్క టర్మినల్ నేమ్స్ వచ్చేసరికి కలెక్టర్, ఎమిటర్, గేట్. సో ఈ టర్మినల్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. మనము ఇంతకుముందు ఏదైతే చూసామో ఒకసారి దీన్ని ఆన్సర్ చేసేసేయండి సార్. మాస్ఫెట్కి ఏమేమి టర్మినల్స్ ఉంటాయి సార్? మాస్ఫెట్ టర్మినల్స్ వచ్చేసరికి డ్రైన్, సోర్స్, గేట్. డ్రైన్, సోర్స్, గేట్. ఐజీబీటీ అంటే ఏమేమి ఉండాలి? ఎవరెవరి కాంబినేషన్ ఉండాలి? కాంబినేషన్ ఆఫ్ బీజేటీని మాస్ఫెట్ని కంబైన్ చేస్తే వచ్చేది ఐజీబీటీ. ఐజీబీటీలో కంపల్సరీ ఎవరు ఉండాలి? ఫస్ట్ గేట్ ఉండాలి, దాని తర్వాత ఎమిటర్, దాని తర్వాత కలెక్టర్. సో గేట్, ఎమిటర్ అండ్ కలెక్టర్. లాస్ట్ ఒకటి ఉంది సార్. ఏంటి అంటే ఎస్సీఆర్. మరి ఎస్సీఆర్కి ఏమేమి టర్మినల్స్ ఉంటాయో చూద్దాం సార్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగాడు ఎస్సీఆర్కి వెళ్ళే కన్నా ముందే. Which one is semi or half controlled? Which is uncontrolled? It is uncontrolled. ఏది మనం కంట్రోల్ చేయలేనిది ఏది? ఏ దాన్ని నేను సగం మాత్రమే నేను కంట్రోల్ చేస్తాను
అనే టైప్ ఏంటి అని అడుగుతున్నాడు సార్. సరే ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్. డయోడ్ కనుక తీసుకుంటే డయోడ్కి ఏమేమి టెర్మినల్స్ ఉన్నాయన్నాము? వన్ ఈజ్ యానోడ్ టెర్మినల్, అనదర్ వన్ ఈజ్ క్యాథోడ్ టెర్మినల్. మనము ఇన్పుట్ కనుక నేను ఇచ్చాను అనుకోండి, ఈ విధంగా నేను ఇన్పుట్ ఇస్తున్నాను సార్. ఎవరికి ఇస్తున్నాను? డయోడ్కి ఇస్తున్నాను. డయోడ్ మీకు ఎప్పుడు ఆపరేట్ అవుతుంది? నార్మల్గా మీకు చెప్పండి, డయోడ్ ఎప్పుడు ఆపరేట్ అవుతుంది? ఇటు సైడ్ పి టెర్మినల్ ఉంటుంది, ఇటు సైడ్ ఎన్ టెర్మినల్ ఉంటుంది. పి ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్, ఎన్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ అయితే డయోడ్ ఏ స్టేట్లోకి వెళ్తుంది? ఆన్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే సార్ ఇక్కడ నా ఇన్పుట్ కనుక 0 కన్నా ఎక్కువైంది అనుకోండి, మీ డయోడ్ ఏ స్టేట్ వెళ్తుంది అంటే ఆన్ స్టేట్ వెళ్తుంది సార్. ఇన్పుట్ కనుక మీకు నెగిటివ్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇది పాజిటివ్ సైడ్ సార్, ఇటు సైడ్ వస్తే నెగిటివ్ సైడ్ సార్. మరి నెగిటివ్ సైడ్ వచ్చింది అనుకోండి, డయోడ్ ఏ స్టేట్లోకి వెళ్తుంది అంటే ఆ స్టేట్లోకి వెళ్తుంది. నేనేమన్నా దాన్ని కంట్రోల్ చేస్తున్నానా? నేను ఎలాంటి కంట్రోల్ చేయట్లేదు. కాబట్టి అందుకే డయోడ్ విచ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అన్కంట్రోల్డ్ డివైస్ అంటే డయోడ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అన్కంట్రోల్డ్ డివైస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డయోడ్ సార్. మరి సెమీ కంట్రోల్డ్ దానికి ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే మనకి సెమీ కంట్రోల్డ్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎస్సిఆర్ సార్. సో థైరిస్టర్ ఫ్యామిలీకి సంబంధించిన డివైస్ వచ్చేసరికి సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ ఎస్సిఆర్. మరి ఎస్సిఆర్కి టర్మినల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం సార్. ఎస్సిఆర్కి టర్మినల్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇటు సైడ్ వచ్చేసరికి యానోడ్ టర్మినల్ సార్, ఇటు సైడ్ వచ్చేసరికి క్యాథోడ్ టర్మినల్ సార్. ఇక్కడ పైన ఉండే టర్మినల్ ఇది ఏదైతే ఉందో సార్, ఈ టర్మినల్ని మనం ఏమంటాము అంటే గేట్ టర్మినల్ అంటాం. సో ఎన్ని టర్మినల్ డివైస్ ఎస్సిఆర్? ఈ డయాగ్రామ్ని చూసి చెప్పండి. 1 2 3 అంటే ఇట్ ఈజ్ ఏ 3 టర్మినల్ డివైస్ సార్. ఇట్ ఈజ్ ఏ 3 టర్మినల్ డివైస్. సో ఇక్కడ మనం దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే సార్, యానోడ్ క్యాథోడ్ గేట్, యానోడ్ క్యాథోడ్ గేట్. ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి? ఎప్పుడు జంక్షన్ ఫామ్ అవుతుందో చెప్పండి. ఎప్పుడు జంక్షన్ ఫామ్ అవుతుంది అంటే ఒక సైడ్ నుంచి పి సైడ్, ఒక సైడ్ నుంచి ఎన్ సైడ్, పిని ఎన్ని సెమీ కండక్టర్స్ని మీరు కంబైన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది సార్ అంటే ఈ ఇద్దరి మధ్యలో ఒక జంక్షన్ ఫామ్ అయింది. చూడండి, పిని ఎన్ని కంబైన్ చేసిన ఒక జంక్షన్, ఎన్ని పిని కంబైన్ చేసిన ఒక జంక్షన్, పిని ఎన్ని కంబైన్ చేసిన ఇంకో జంక్షన్. సో టోటల్ ఎన్ని జంక్షన్స్ సార్? ఇట్ ఈస్ ఏ 3 జంక్షన్ డివైస్. 3 జంక్షన్స్ ఉన్నాయి, 3 జంక్షన్స్ ఉన్నాయి. ఎన్ని టర్మినల్స్ ఉన్నాయి? 3 టర్మినల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ 3 టర్మినల్ డివైస్. ఇట్ ఈస్ ఏ 3 టర్మినల్ డివైస్. నెక్స్ట్ లేయర్స్ చూడండి, 1 2 3 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్ని సార్? సో ఇట్ ఈస్ ఏ 4 లేయర్ డివైస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా సార్లు మీకు అడుగుతున్నారు సార్. ఎస్సిఆర్ నుంచి ఎన్ని జంక్షన్స్ ఉంటాయి, ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎన్ని టర్మినల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్లో, మన ప్రీవియస్ క్వశ్చన్లో కనుక చూసుకుంటే ఎస్సిఆర్ యొక్క టర్మినాలజీ ఏమేమి ఉంటాయి సార్? యానోడ్ క్యాథోడ్ గేట్ అనమాట. యానోడ్ క్యాథోడ్ గేట్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము అంటే మనము ట్రాన్సిస్టర్తో పాటు బీజేటీ ట్రాన్సిస్టర్ ఫ్యామిలీ డివైజెస్ నేర్చుకున్నాము. అదేవిధంగా ఎస్సిఆర్కి ఫ్యామిలీకి సంబంధించినవి కూడా మనం నేర్చుకున్నాం సార్. నెక్స్ట్ ఒక సింపుల్, ఇది మనకి ఎస్సిఆర్ ట్రాన్సిస్టర్ ఫ్యామిలీకి సంబంధించిన డివైజెస్ అన్నీ ఇవి సార్. మరి ఎస్సిఆర్ లేదా థైరిస్టర్ ఫ్యామిలీకి సంబంధించిన డివైసెస్ వచ్చేసరికి మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్లలో అడుగుతున్నారు సార్. దాన్ని మనం ఏమంటున్నాము అంటే ట్రయాక్ అంటున్నాం. ట్రయాక్, ఇంకోటి వచ్చేసరికి డయాక్, ఇంకోటి వచ్చేసరికి రివర్స్ కండక్షన్ ఆఫ్ థైరిస్టర్. ఈ మూడిటి మీద కూడా మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ట్రయాక్, సో చాలా మంది ట్రయాక్ అంటే ఏమంటారు అంటే టూ థైరిస్టర్ని ప్యారలల్లో కనెక్షన్ చేస్తే దాన్నే ట్రయాక్ అంటారు అని అంటారు. బట్ అట్ ఈజ్ ఏ చాలా 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 రాంగ్ మిస్టేక్ సార్. డైరెక్ట్ ఆ ఆప్షన్ మీకు ఏ ఆప్షన్లోనే ఉంటుంది. థైరిస్టర్ ప్యారలల్లో కనెక్షన్ చేయడం అంటే ఇదిగోండి ఇట్లా కనెక్షన్ చేసినా దీన్ని కూడా మనం ప్యారలలే అంటాం సార్. లేదా మీరు ఇట్లా కనెక్షన్ చేసినా దీన్ని కూడా మీరు ప్యారలల్లోనే అంటారు సార్. మరి ఇది ట్రయాక్ అంటే ఇవి రెండు కూడా ట్రయాక్స్ అనేవి కాదు. మరి ట్రయాక్ అంటే ఏ విధంగా కనెక్షన్ చేయాలి అంటే 2 థైరిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ యాంటీ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్షన్ చేయాలి సార్. ఇట్ షుడ్ బి ఇన్ ఎందులో కనెక్షన్ చేయాలి? యాంటీ ప్యారలల్. యాంటీ ప్యారలల్లో కంపల్సరీ వర్డ్ యూజ్ చేయాలి.
రెండు థైరిస్టర్ని యాంటీ ప్యారలల్లో కనెక్షన్ చేస్తేనే దాన్ని మాత్రమే మనం ట్రయాక్ అంటాం. ఒక థైరిస్టర్ అటు సైడ్ చూడాలి, ఇంకో థైరిస్టర్ ఇటు సైడ్ చూడాలి. ఇలా కనుక చూసి మీకు ఆప్షన్ ఏలోనే ఇది పెట్టేస్తాడు సార్, ఇవి రెండు, ఆప్షన్ ఏ ఆప్షన్ బి. సో మీరు చూసుకోవాల్సింది థైరిస్టర్ యొక్క దాని యొక్క డైరెక్షన్ని చూసుకోవాలి. రెండు కూడా ఎలా ఉండాలి అంటే యాంటీ ప్యారలల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రయాక్ అంటాం. నెక్స్ట్ డయాక్ సార్. డయాక్ అంటే ఇక్కడ ఏమున్నట్టు అంటే డయోడ్స్ ఉన్నట్టు. మళ్ళీ ఇక్కడ కూడా డయోడ్స్ ఏ విధంగా కనెక్షన్ చేయాలి, యాంటీ ప్యారలల్లో మాత్రమే కనెక్షన్ చేయాలి. అంటే ఒక డయోడ్ అటు చూడాలి, ఇంకొక డయోడ్ ఇటు సైడ్ చూడాలి సార్, అప్పుడు మాత్రమే దీన్ని డయాక్ అంటాం సార్. మరి రివర్స్ కండక్షన్ ఆఫ్ థైరిస్టర్ అంటే ఏంటి సార్ అంటే ఒక థైరిస్టర్ యూజ్ చేయాలి, ఒక డయోడ్ని యూజ్ చేయాలి. ఈ విధంగా యాంటీ ప్యారలల్లో కనుక కనెక్షన్ చేస్తే దీన్ని రివర్స్ కండక్షన్ ఆఫ్ థైరిస్టర్ అంటాం. ఇవి మనకి ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో ఇప్పటివరకు మీరు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ కూడా చూస్తుండొచ్చు సార్. ప్రీవియస్ పేపర్లో మీకు ఈ బీజేటీ మీద క్వశ్చన్ పడింది, చూసుకోండి ఒకసారి. బీజేటీ మీద ఎమిటర్, బేస్, కలెక్టర్ టర్మినల్స్ ఇచ్చి వాడు టర్మినల్స్ని ఇష్టం ఉన్నట్టు పెట్టేశాడు. సో ఇప్పుడు మనం ఎక్కడ పెడతాం ఎమిటర్ టర్మినల్ అంటే ఎక్కడైతే ఆరో ఉంటుందో అక్కడ కంపల్సరీ పెట్టాల్సిన టర్మినల్ ఎమిటర్ టర్మినల్. సో అంతేకాకుండా ఈ డివైజెస్ అన్నిటివి కూడా మీరు ఒకసారి నోట్స్లో రాసేసుకోండి సార్, ఓకేనా. సో మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో ఫ్రెష్ బ్యాచెస్ అనేవి జూనియర్ లైన్మెన్కి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, క్లాసెస్ కూడా జరుగుతున్నాయి సార్. మీకు ఫర్దర్గా ఏం డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా మీకు ఆల్రెడీ నంబర్ అనేది మీకు ఫెమిలియర్గా ఉంటుంది. ఏంటి సార్ నంబర్? 9494941234 నంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఆన్లైన్ కానీ లేదా అంటే ఆఫ్లైన్ కానీ మీకు ఫర్దర్గా ఏం డీటెయిల్స్ కూడా కావాలనుకున్నా కూడా ఈ నంబర్కి కాల్ చేసి కనుక్కోండి సార్. బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్.